నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి మరి ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆత్మీయ కార్యక్రమంలోకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మేము సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ఆత్మీయ వేదిక ద్వారా ఈ సమాజంలో మరి ఆత్మసత్యమును ప్రకటిస్తున్నాము. అన్యజనులకు తెలియని వారికి, క్రీస్తుని గురించి తెలియని వారికి ఆత్మసత్యమును ప్రకటిస్తూ ఆయన బలి గురించి, పునరుత్థానం గురించి, మరి ఆయన కన్యగర్భాన పుట్టాడు, ప్రవర్తన ఎలా ఉండింది, వీటన్నిటి మీద మరి మానవులకు ఉన్న కనెక్షన్ ఏంటి, వారితో ఎలా కనెక్ట్ అయింది, మరి పునరుత్థానము, ఆ పునరుత్థానం ద్వారా మనుషులకు లభించినటువంటి ఆశీర్వాదం ఏంటి, తిరిగి ఎలాంటి ఈ డెడ్ బాడీస్ ఎలా లేయాలా, అలాంటి శ్రేష్టమైనటువంటి పునరుత్థాన సంబంధమైనటువంటి సువార్తను మేము తీసుకెళ్లి అనేక మంది అన్యజనులకు చెప్తున్నాము. అలాగే బలహీనంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకుండా కేవలం బైబిల్ చదువుకునేవాళ్ళు, బైబిల్ని చెప్పేవాళ్ళు, బైబిల్ని చదువుకునేవాళ్ళు. ఈరోజు దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదండి. ఇది ఒక మతము, దానికి ఒక ఆచారముగా దాన్ని మనం తీసుకెళ్ళిపోయినాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆత్మను మనము సమాజానికి తీసుకున్నావాలి, ఆత్మస్థితిని బయటికి తీసుకున్నావాలి. ఆత్మ యొక్క కండిషన్ ఏంటి, ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి, ఆత్మ బాగుపడకపోతే, సత్యంతో వెలిగించకపోతే దాని యొక్క పరిస్థితి, మనిషి ఎందుకు ఇలా చెడిపోతున్నాడు అన్న విషయాలను మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు అనేక మంది క్రైస్తవులకు ఇలాంటి ఆత్మబోధనలు కూడా చేసి వాళ్ళని బలపరుస్తున్నాం. ఎందుకంటే వాళ్లకు ఆత్మసత్యం గురించి తెలియకపోతే, ఆత్మజ్ఞానం సరిగ్గా తెలియకపోతే నిలబడలేరు సాక్షులుగా. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఎందుకు ఇలా మరి రెండు రకాల జీవితాలు ఆల్మోస్ట్ చాలా మంది చూస్తున్నారండి. చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మంచి సాక్షులు. ఎందుకు ఇలా చెడిపోతున్నారు, ఎందుకు వీళ్ళు వెలుగై జీవించలేకపోతున్నారంటే కారణం ఇది, వాళ్ళకి ఆత్మ లేదు. ఆత్మ లేని క్రైస్తవ్యము దేవునికి పనికిరాదు. శరీర క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకోలేదండి. ఆయన మనిషి పాపంలోనే ఉంటూ క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించుటకు మనకు అనుమతి లేదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికి చెప్తున్నాను, మనకు అనుమతి లేదు. అలాంటి అనుమతి లేదు మనకు. దానివల్ల ఏమి సమస్య, దానివల్ల ఏమి ఉపయోగం లేనటువంటి పరిచయం చేస్తున్నాం మనం. సమాజంలో వెలగాల ఒక క్రైస్తవుడు. ఆత్మ అనేది ఎలా ఉంటుంది, మనిషిలో వెలిగించబడినప్పుడు ఆ క్రైస్తవుడు క్రీస్తును నమ్ముకున్న వాడు ఎంత గొప్పగా జీవిస్తాడు అన్న ఆత్మసత్యమును మరి సాక్ష్యమును మనము సమాజంలో చూపించాలి. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చూపు వేరే. ఆత్మ మనలో వెలిగినప్పుడు గుడ్డితనం పోతుంది. శరీర గుడ్డితనం పోయి ఆత్మీయ గుడ్డితనం పోయి మనోనేత్రాలు వెలిగించబడి మనిషిలో ఆత్మ చూపుతో ఉంటాడు. మరి అలాంటి చూపుతో యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఫలించమని చెప్పినాడు. 30 60 100 ఫలించమని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ కనుచూపు ఎలా ఉంది ఈరోజు అన్న అంశం తీసుకొని మీకు తెలియజేయాలని నేను కొంత ఆత్మీయమైనటువంటి సందేశమును మీకు అందించాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 6:22 చూడండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండే ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద బలిపశువుగా ఉన్నప్పుడు స్పష్టంగా ప్రవచించినాడు. ఈ దేహం అనేది చూపిస్తున్నాడు, మరి కన్ను అనే విషయం, దీపం అని చెప్తున్నాడు, కన్ను అని చెప్తున్నాడు. కాబట్టి దేహానికి దీపం ఏమంటే ఆత్మ. కానీ అది లేకపోతే చూడండి, ఒక గుడ్డివాడున్నాడు, గుడ్డివాడున్నాడు. ఆ గుడ్డివాడు తనకున్న గుడ్డితనంతో త్రోవలో వెళ్ళలేడు, త్రోవలో తడబడుతూ వెళ్తూ ఉంటాడు. ఈరోజు మనిషి కూడా ఆత్మలో సత్యము లేక చీకటైనటువంటి పరిస్థితి, హృదయం, ఆత్మస్థితే హృదయం. అలాంటి స్థితిలో మన హృదయం చీకటైపోయింది.
మనలో ఉన్నటువంటి వెలుగు, ఆత్మ వెలుగు మనస్సుకు లేకుండా శరీరము జీవము లేకుండా ఉంది. లైట్ లేదు శరీరానికి. దాంతోనే మనిషి శరీర నేత్రాల ద్వారా లోకాన్ని చూస్తున్నాడు. మరి లోకములో ఉన్నటువంటి ఆశలతో ప్రాణము పొంగుతున్నది. మరి ఎలాంటి నరక ప్రాప్తుడుగా ఈరోజు మనిషి లోకంలో జీవిస్తున్నాడు. మరి శరీరం లోపల మరి టైం బాంబ్ పెట్టుకొని ఆరిపోయిన ఆత్మను పెట్టుకొని జీవిస్తున్నాడండి. ఆ ఆత్మ వెలిగించకపోతే నీకు మోక్ష విశ్రాంతి లేదు. ఎందుకంటే నీకు దైవత్వ పోలిక లేదు. నువ్వు శరీర కాంక్షలతో జీవించి నాశనం అయిపోతావు. శరీరం మట్టి అయిపోతావు. ఆత్మ ఒక వేదనకరమైన ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ గుడ్డివాడికి ఏమి తెలియదు కదా. ఎందుకంటే కంటిలో చీకటి. చూడండి, ఒక వైద్యుడి వల్ల గుడ్డివాడు బాగుపడ్డాడు అనుకోండి, తను చూపు తెచ్చుకుంటే ఎంత సంతోషం అండి. మునుపు గుడ్డితనముతో ఎంతో బాధ, వేదన ఉంది కదా. ఈరోజు కనుచూపు వచ్చిందంటే ఎంత సంతోషం అండి. మొట్టమొదటి నేను వైద్యుడిని చూడాలంటాడు, లేదా తల్లిదండ్రులను చూడాలంటాడు, మనకి ఇష్టమైన వారిని చూడాలంటాడు. మరి ఆ వైద్యుడి యొక్క గొప్పతనాన్ని సమాజంలో చాటుతాడు. అనేక మంది గుడివారికి చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, నేను చాలా మంచి డాక్టరు, నాకు కనుచూపు వచ్చిందని సాక్ష్యం చెప్తాడు కదా. కాబట్టి మనిషి ఒక దేహము, రక్తమాంసములు గల దేహముని అనుకుంటున్నాడు. మనిషి రక్తమాంసము ఉన్న తొడుగును దేహం, శరీరం అనుకుంటున్నాడు. కానీ దైవత్వం ఏమంటుందంటే ఆ శరీరము నా ఆలయం ఉంటుంది. ఆ శరీరము నా ఆలయం ఉంటుంది. ఆలయము పరిశుభ్రతతో ఉండాలి. ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి. శుద్ధి, వెలుగు. పరిశుభ్రత, శుద్ధి, వెలుగు, దీపం కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషిలో ఉన్న ఆత్మదీపమే మనిషికి దీపం. ఆత్మదీపములో వెలుగు లేనప్పుడు మనిషి ఒక ఆత్మీయ గుడివాడిగా ఉంటాడు. సరైన త్రోవలో నడవలేడు, చెడు మార్గాలలో నడుస్తాడు. మనిషి దేవుని ఆలయముగా ఈరోజు లేడు, తప్పిపోయాడు. మరి మనిషి ఆలయముగా మారాలంటే శరీరం యొక్క అతిక్రమముకు ప్రాయశ్చిత్తము, శుద్ధి జరగాలి. ఆత్మ సత్యము చేత వెలిగించబడాలి. మనిషి ఆత్మ మనిషి వెలిగించబడకపోతే తప్ప, వెలిగించబడితే తప్ప శరీరము ఆత్మీయ క్రమంలో జీవములోకి రాదు. మనిషి ఆత్మలోనికి ఏమి రావాలప్పుడు? అగ్ని రావాలి. అగ్నే దైవత్వం. రోజు మనం అందరం కూడా చర్చిలకు వెళ్తున్నాము, మసీదులకు వెళ్తున్నాము, మరి ఆలయాలకు వెళ్తున్నాము. దైవత్వం అక్కడ ఉందని వెళ్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి శరీరమే దేవుని ఆలయమై ఉంది. ఈ ఆలయంలో నీకు ఒక ఆత్మ ఉంది. అది మనిషి ఆత్మగా ఏ విధము చేతను మరి మృత్యువుతో ఉన్నటువంటి ఆత్మగా ఉంది. మృతమైనది. ఒక విధంగా చెప్పాలంటే రోగముతో ఉన్నది. దానికి శక్తి లేదు. నీ యొక్క శరీరము కాంక్షలను ఆపే శక్తి లేదండి. నీ మనస్సును నియంత్రించే శక్తి లేదు. అందుకే శరీరము మనస్సును నియంత్రిస్తుంది. ఆ శరీర కాంక్షలతో మనిషి వికసిస్తున్నాడు, చెడిపోయినాడు. అందుకే వాక్యము, సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథం ఒక మంచి మాట చెప్తుంది. ఏమంటే శరీర మనస్సు మరి మరణము, ఆత్మీయమైన మనస్సు జీవము అని చెప్తాను. మరణం అంటే ఏం లేదండి. మరణ స్థితిలో ఏముంది? వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి నరకం. మరి ఆత్మీయ మనస్సుతో వికసించినప్పుడు జీవములో ఏముంది? వెలుగుంది. వెలుగు సంతోషం, వెలుగు ఎంతో ఆనందం. ఒక నిమిషం కరెంటు పోతే మనం ఉండలేము. ఒక నిమిషం చీకటి అయిపోతే ఇంట్లో ఉండలేము. కాబట్టి అలాంటి స్థితిలో ఈరోజు ఉన్నాడు మనిషి. కాబట్టి మనిషిలోనికి వెలుగు రావాలి. మనిషిలోనికే వెలుగు రావాలి. మరి ఇక్కడ చూడండి, ఒక మాట ఏమంటే, ఆయన మార్గంలో పోతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క భూమిలో బలి పశువుగా, సర్వమానవుల యొక్క బలి పశువుగా ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు.
మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మలు ఆరిపోయి మనిషి శరీర తత్వంతో వికసిస్తూ పాపములో బంధించబడి ఉన్నప్పుడు ప్రతి మనిషి నశించిపోతున్నాడు. శరీరం జీవము లేకుండా, ఆత్మలో వెలుగు లేనప్పుడు శరీరానికి జీవం లేదు, చీకటి. అలాంటి కోరికలతో అది తప్పులు చేసుకుంటూ అతిక్రమములు చేస్తూ చెడిపోయిన స్థితి. అలాంటి శరీరానికి ప్రాయచిత్తం చేయడానికి, శరీరం చేసిన తప్పులు ఆత్మలో ఉన్నటువంటి శుద్ధిని ఇవ్వడానికి, ఆత్మ దీపామును వెలిగించి శరీరం చేసిన తప్పులు, ఆలోచనలు, మాటలు, క్రియలు శరీరం ద్వారా జరుగుతాయి. వాటన్నిటికి కూడా ఆయన ప్రాయచిత్తము, మరణము పొందుకోవాల్సిన శరీరము, అంటే జీవము లేకుండా నశించుకోవాల్సిన శరీరమునకు ఆయన దానికి ప్రాయచిత్తం చేసుకొని ఆయన శిక్ష తీసుకున్నారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన యొక్క మిషనరీ వర్క్ లో వెళుతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు ఎదురొచ్చినాడు. పుట్టి గుడ్డివాడు ఎదురొచ్చినప్పుడు ఆయన శిష్యుడు అడిగారు, ఏమనంటే, ప్రభువా, మరి వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏమంటే, వీడు పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ వీని యందు బయలుపరచబడుటకు వీడు గుడివాడిగా ఉన్నాడని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట ఇది చూడండి. అవునండి, ఆత్మీయమైనటువంటి శక్తి లేకుండా, సత్యం తెలియకుండా జీవించేటప్పుడు అలాంటి మనుషులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం, బలిపీఠములో మరణించి రక్తం కార్చాడు. మనుషులందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచాడు. ఎందుకంటే మనుషులకు రక్షణ ఇవ్వడానికి, శరీరములకు రక్షణ ఇవ్వడానికి, శరీరం నశించిపోకుండా కాపాడాలి. ఆత్మదీపమును వెలిగించి, మరి ఆత్మదీపమును సత్యంతో వెలిగించాలి. సత్యం అంటే దేవుని ఆత్మను నీలోనికి పంపి వెలిగించి ఆ వెలుగు ద్వారా శరీరానికి జీవం ఇచ్చుటకు ఆయన ఇచ్చారు. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి గొప్ప కార్యం కోసం ఆయన వచ్చాడు కదా. మరి ఆ రోజు ఆయన మరణించినప్పుడు శిష్యులు ఎంతమంది ఆయనకు? కేవలం ఆయన మరణించినప్పుడు అందరూ వెళ్ళిపోయారు, మారిపోయారు. తిరిగి లేచినప్పుడు మాత్రమే నమ్మినారు, ఆయన దైవత్వాన్ని నమ్మినారు. తిరిగి పునరుత్థానుడై ఆయన మహిమతత్వంతో కనిపిస్తూ వచ్చాడు అందరికీ. పునరుత్థాన శరీరం, శక్తి కలిగిన శరీరంతో, ఆత్మశక్తి కలిగిన శరీరంతో కనిపిస్తూ వచ్చాడు 40 దినములు. ఆ 40 దినముల్లో ఆయన సమకూర్చబడిన వారు 120 మంది మాత్రమే, కేవలం 120 మంది మాత్రమే. చదివిపోయిన శిష్యులందరూ మళ్ళా తిరిగి సమకూర్చబడ్డారు. వారితో పాటు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బ్రదర్స్ కూడా. వాళ్ళ బ్రదర్స్ ఏమన్నారు? నేను పిచ్చివాడన్నారు. ఆయన పరిచర్య చేస్తూ ఇంట్లో అనేక మంది మనుషులకు బోధిస్తూ ఉంటే ఆయన తమ్ముళ్ళు పిచ్చివాడిరా అన్నారు, నేనకు మతి చెల్లించింది అన్నారు. అలాంటి వారు కూడా ఈరోజు మరి పునరుత్థానమైనప్పుడు అందరూ కూడా వాళ్ళు మరి ఆయన యొక్క శిష్యరికాన్ని పొందుకున్నారు. మరి ఈరోజు 120 మంది 280 కోట్లు కాదు, 280 కాదు, 300 కోట్ల మందిగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు డివోటీస్ గా ఉన్నారు. అంటే వెంబడించే వారిగా ఉన్నారు. శరీరతత్వమైన, ఆత్మతత్వమైన ఏదైనా సరే క్రీస్తు నామమును దేవుడిగా కలిగిన జనులుగా ఈ ప్రపంచంలో ఉన్న 700 మంది కోట్లలో దాదాపు 350 కోట్ల మంది ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు. ఎంత గొప్పతనం అండి! వీళ్ళందరిలో కూడా గుడ్డితనం పోయి చూపు వచ్చింది. చూడండి, మరి ఆ గుడ్డివాడిని ఆయన ఏ విధంగా స్వస్థపరిచాడంటే, మరి ఆయన ఉమ్మి వేశాడు, మట్టిలో ఉమ్మి వేసి ఆ ఉమ్మును బురదగా చేసి కంటి మీద పూసి కడుక్కొని వచ్చినప్పుడు మరి అతను చూపు పొందుకున్నాడు. చూడండి, ఉమ్మి వేయడం అంటే శబ్దం, ఆత్మ. ఆ మట్టి శరీరము ఆ మట్టిలోనికి తన ఊదినప్పుడు అది ఒక మహిమ కలిగినటువంటి ఒక మెడిసిన్ గా మారిపోయింది.
మరి ఈరోజు మట్టి శరీరంతో ఉన్న మనము ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన ద్వారా మనలోనికి ప్రవేశించిందంటే మనము కూడా ఆ మెడిసిన్ ద్వారా గొప్ప చూపును పొందుకుంటాం. ఈరోజు నా స్థితి అది, ఎవరిదేనో కానీ నేను సాక్షిని దానికి. నేను ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాను, సాక్షిని. ఒక ఆత్మీయ గుడ్డివాడిని నేను ఒకప్పుడు ఈరోజు చూపు పొందుకొని ఎలాంటి జీవితంతో జీవిస్తున్నానో మీరు ఎవిడెన్స్ చెక్ చేసుకోవచ్చు. నాకు డబ్బు సంపాదన అనేది మనీ మైండే పోయింది. ఇది రియల్ గా చెప్తున్నాను మీకంతా. డబ్బు సంపాదన, నాకున్న ఉన్నతమైన పదవి, ఈ ఉన్నతమైన పదవిలో దేవుణ్ణి మహిమపరిచేదానికి నా కళ్ళు తెరచబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మట్టిలోనికి ఆయన యొక్క ఉమ్మడం అంటే శబ్దం ఆత్మ టచ్ చేసిన ఆ మట్టిని టచ్ చేసినప్పుడు అది ఆత్మీయమైనటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి మెడిసిన్ గా, మందుగా మారింది. ఆ మందు కళ్ళకు పూసినప్పుడు, లేపనం పూస్తాం కదా మనం కళ్ళల్లో, ఏదైనా మనకి ఏదైనా పడినప్పుడు, లేదంటే ఏదైనా ఈ మెడ్రాస్ అయ్యి అంటాం, మేము కళ్ళల్లో డ్రాప్స్ వేసుకుంటాము, దాంట్లో ఆయింట్మెంట్ రాసిస్తారు డాక్టర్, మరి అది ఆయింట్మెంట్ అయింది. మరి ఈరోజు ఈ మట్టి శరీరంలోకి ఆత్మ శక్తి గల సత్యము ఆత్మ వచ్చినప్పుడు ఆత్మీయ శరీర నేత్రాలు పోయి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. సత్యాన్ని గ్రహించినాము, మన జీవన స్థితి మారింది. ఈ శరీరము దేవుని ఆలయముగా మరి కాపాడబడేటువంటి ఆలోచన విధానం మనలోనికి వచ్చింది. గొప్ప ఆత్మీయమైన స్థితిని దేవుడు నాకు అనుగ్రహించినాడు. చూడండి, కాబట్టి ఈరోజు ఎంత గొప్ప విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి మారు మనస్సు పొందుకొని, మారు మనస్సు పొందాల. సత్యాన్ని గ్రహించిన వాడు మారు మనస్సు పొందాలి. ఈరోజు ముఖ్యంగా క్రైస్తవులు ఎందుకు మనకు మారు మనస్సు లేదు? చర్చికి వెళ్తున్నాం, మనము యేసుక్రీస్తు ద్వారా నామము విశ్వసించి బాప్తిజాలు తీసుకున్నాం, నీటి బాప్తిజం. ఆ నీటి బాప్తిజం చల్లదు. ఆత్మశక్తి కలిగినటువంటి ఆత్మశక్తి నీవు తాకి నీలోనికి వస్తే తప్ప నీటి బాప్తిజం చల్లదు. మరి ఆయన ప్రాణము ద్వారా ప్రాయశ్చిత్తము పొందుకుని పరిశుద్ధపరచబడినప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఒక శ్రేష్టమైన వారం కదా. కాబట్టి ఈరోజు ఎంతమంది ఆత్మీయమైనటువంటి గుడ్డివారు ఈ లోకంలో ఉన్నారు? ఒకప్పుడు 120 మందితో ప్రారంభమైంది అది, కేవలం 120 మంది. ఆ 120 మంది ఈరోజు ఎంతమంది అయినారంటే దాదాపు 300 కోట్ల మంది. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈరోజు చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అపోస్తులు ప్రాణాలు పెట్టారు. దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. ఆస్తులు సంపాదించుకోలేదు వాళ్ళు. మరి వాళ్ళకు ఇవ్వబడినటువంటి తలాంతులు వారు వస్తున్నప్పుడు చేతులు తగులితే రోగాలు పోయినాయి. అనేక మంది మరణించిన వాళ్ళు లేచారు. మరి అనేక మంది ఆశీర్వదించబడ్డారు. దురాత్మలు పరిగెత్తినాయి వాళ్ళని చూస్తే. జైలు గోడలు విరిగిపోయినాయి. ఎందుకు ఇవన్నీ వాళ్ళ ద్వారా చేయించాడంటే పునాదులు, ఆ రోజు పునాదులు వేసిన స్థితి. దేవుని యొక్క రక్షణ పరిచర్య సర్వమానవులకు అందాలంటే అద్భుతమైన కార్యములు ఆ రోజు జరిగినాయి వారి ద్వారా. ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి మారు మనస్సు పునరుత్థానానికి ముందు అబద్ధికులుగా ఉండి పారిపోయినారు. శరీరముతో క్రీస్తుని వెంబడించినారు. పునరుత్థానములో క్రీస్తుని చూసినాక ఆత్మతత్వములో క్రీస్తును ధరించుకొని హతసాక్షులైనారు. హతసాక్షులు చంపడమే అప్పుడు కదా. మరి దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఆయన మేఘాధరుడుగా మరి మహిమోన్నతుడుగా లేస్తూ అధిరోహణమై వెళ్ళిపోయేటప్పుడు వారిని ఆశీర్వదించాడు. వాళ్ళని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు మేళలు కట్టుకోవచ్చు, బంగారు సంపాదించుకోవచ్చు. ఈ తలాంతులను ఉపయోగించి ఈరోజు మన సేవకులు చాలా మంది చేస్తున్నారు. స్వస్థతలు, ఆశీర్వాదాలు, భూలోక ఆశీర్వాదాలు చెప్పుకుంటూ డబ్బులు విశ్వాసుల యొక్క పాకెట్లు కట్ చేస్తున్నారు. దయతో నమ్మద్దండి ఎవరు కూడా. ఆత్మీయ జ్ఞానము లేకుంటే నువ్వు మోసపోతావు మోసగాళ్ళ చేతిలో.
చివరి దినములలో ఇలాంటి ప్రవక్తలు అబద్ధములు చెప్పి ధనమును సంపాదించుకునేటువంటి ఒక తప్పుడు బోధకులు ప్రబలిపోతారని వాక్యము చెప్పింది. అది ఈరోజు నెరవేరుతారు. అలాంటి వాళ్ళ ఉచ్చులో పడి మీరు జ్ఞానము లేకుండా నాశనం అయిపోతున్నారు, ధనాన్ని ఇచ్చుకుంటున్నారు. నేను ప్రేయర్ చేస్తే నాకు 10,000 ఇవ్వాలా, ఒక స్పాన్సర్ ప్రోగ్రామ్ చేస్తే నీకు ఇంత ఆశీర్వాదం వస్తుంది. ఇలాంటి బోధలు ఈరోజు చాలా చోట్ల వింటున్నాం. టీవీలలో అయితే అకౌంట్ నంబర్లు వేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోసపోవద్దండి. జ్ఞానము లేకుండా మోసపోవద్దు. శక్తి నీలోనే ఉంది. నీలోనికి శక్తి వస్తే నువ్వు మారిపోతావు. అది తెలుసుకో. ఫస్ట్ నువ్వు ప్రార్థించి నీలో శక్తి పొందుకొని నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. శక్తి నీలోనే ఉంది. ఆ విశ్వాసం నీలో ఉంది. శుద్ధి కలిగిన నమ్మకాన్ని దేవుడి ముందు ఉంచు. దేవుడి నామం ముందు, యేసుక్రీస్తు నామం ముందు ఉంచి నువ్వు కన్నీటితో ప్రార్థించు. నువ్వు అలా ప్రార్థించినప్పుడు అద్భుతము జరుగుతుంది కదా. రోజు చూడండి, మరి అలాంటి ఆత్మీయమైనటువంటి ఒక గుడ్డివాడు ఒకని యేసుక్రీస్తు అద్భుతముగా సాక్షిగా మార్చినాడు. లూకా సువార్తలో ఒక ఎరికో పట్టణం ఉంది. ఎరికో పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అందరికి తెలుసు ఆయన పేరేంటో, జక్కయ్య. ఆయన చేసే పని ఏమంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి రోమా ప్రభుత్వములో కాంట్రాక్ట్ గుత్తేదారుడికి ఏమిస్తాం మనము? కమిషన్ ఇస్తాం. సో ఆ కమిషన్ సంపాదించుకునే మైండ్ అతనికి ఉంది, డబ్బు సంపాదించుకునే మైండ్. సో అలాంటి కాంట్రాక్టర్లు వడ్డీలకు ఇచ్చేయచ్చు. అతని క్యారెక్టర్ చెప్తున్నాను. వడ్డీలకు ఇచ్చేవాడుగా ఉండొచ్చు. సరిగా అన్యాయస్తుడు, ధనవంతుడు అని చెప్పబడింది. ధనవంతుడు విస్తారంగా డబ్బు సంపాదించాడు. మరి పర్సనాలిటీ చూస్తే పొట్టోడు, చాలా షార్ప్గా ఉన్నాడు. కఠిన హృదయుడు, అబద్ధములు చెప్పేవాడు, బెదిరింపులు, దూషించడం, అవసరమైతే కొట్టడం, తన పబ్బం గడపడం ఒకటే, ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఎందుకంటే దాని ద్వారా అతనికి కమిషన్ వస్తాయి. అలాంటి వాడికి హృదయంలో ఒకటి కలిగింది ఏమంటే యేసుక్రీస్తును చూడాలనుకున్నాడు. ఎంత గొప్పవండి! దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం ఇది! దేవుని కార్యము వాడిలో, అలాంటి గుడ్డి వాడిలో బయలుపరచబడుతుంది. క్రీస్తును చూడాలనుకున్నాడు. క్రీస్తును చేసే పరిచర్యలు, మంచితనము. ఆ రోజుల్లో మరి కుష్ఠు రోగులంటే తరిమేస్తారు. ఈరోజు ఇలా కరోనా పేషెంట్ వస్తే పరిగెత్తారు కదా, పరిగెత్తడమే. దానికి ఎంత డ్రెస్సులు వేసుకొని ఎంత ఇదిగా ఉండిందండి. ఆ రోజుల్లో కుష్ఠు రోగి అంటే ఊరవుతల పెట్టేది. అలాంటి కుష్ఠు రోగిని పోయి ఆయన స్వస్థపరిచినాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచినప్పుడు అనేకులు పారిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన్ని పోయి వాటేసుకున్న వెంటనే స్వస్థపరిచాడు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునేప్పుడు అతనికి ఒక మైండ్ వచ్చింది. ఏమంటే నేను ఇలా ఉన్నానే, ఆయన అలా చేస్తున్నాడు, ఇంత అద్భుతాలు చేస్తూ ధనం ఎందుకు సంపాదించుకోకూడదు ఆయన? మరి అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడే, ఈజ్ డూయింగ్ ఫ్రీ సర్వీస్. నేనైతేనా కుక్కు ఈరోజు సేవకులు చేస్తా ఉంటారు చూడు, రండి మా మందిరానికి రాని, దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తారు. నేను ప్రార్థన చేస్తే పోతుంది. ఏంది నువ్వు ప్రార్థన చేస్తే పోయేది? ఏమీ లేదు నీ దగ్గర. ధనం కోసం ఆపేక్షతో సంఘాలకు, చర్చిల కోసం ఆ విశ్వాసుల్ని మోసాలు చేస్తున్నారు. సంఘ పెద్దలు ఎలా ఉన్నారు? సంఘాలను నడిపే సెక్రటరీలు అంట, ట్రెజరర్లు అంట, కమిటీ మెంబర్లు అంట. ఎక్కడుంది ఇది? బైబుల్ ఇదంతా సంఘాలను అడ్డం పెట్టుకొని ఇలా చేస్తారా? ఎంత దారుణమైన విషయం అండి. క్రీస్తు శరీరము సంఘం. ఆ సంఘమును అక్రమం అమ్మితే శాపగ్రస్తులమైపోతాం.
ఆత్మల్ని సంపాదించుకోవాలా, మనుషుల్ని సంపాదించాలా మన మంచితనంతో, సేవతో. బ్రిటిషర్స్ ఎలా చేశారు సేవ? ఎంత గొప్ప సేవ చేశారు వాళ్ళు, సాక్రిఫైస్ చేశారు. అందుకే ఈరోజు భారతదేశంలో అంతో ఇంతో క్రైస్తవ్యం, క్రీస్తు నామమునకు మహిమ ఉంది. ఇంకా మనలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. అల్పులను పిలిచినాడు మనల్ని. ఎలాంటి అల్పుల్ని పిలిచినాడు? ఏంటి మన కుటుంబాలంతా హెరిడిటరీ ఏంటి మన కుటుంబాలు? భారతదేశంలో పిలువబడిన కుటుంబాలు అల్పులను పిలిచినాడు ఆయన వాక్య ప్రకారం. బలహీనులను పిలిచి ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడన్న. ఎందుకంటే ఆ బలహీనులు యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు అనేకులు బలవంతులు దేవుడిని మహిమపరచాలి, క్రీస్తునామమును మహిమపరిచి వారు కూడా ఈ యాక్సెప్టెన్స్ లోకి రావాలని ఉద్దేశంతోనే బలహీనుల్ని కనపరిచారు. ఈ బలహీనులు కన్నింగ్ ఫెలోస్ కాకూడదు. ఏం కాకూడదు? కన్నింగ్ ఫెలోస్. 10 నిమిషాలకు ఒక మాట మాట్లాడేవారు కాదు, సాక్షులుగా ఉంటారు. కాబట్టి అలాంటి కఠిన హృదయుడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందండి. సంతోషం కలిగింది, ఆలోచించాడు, సంతోషించాడు. ఆయన నామము గురించి తెలుసుకున్నప్పుడే సంతోషించాడు. అభిమానం కలిగింది, ప్రేమ కలిగిందండి. కఠిన హృదయములో అమృతపాండమైన ప్రేమ. మరి అందుకే చూడాలనుకున్నాడు. చూడండి, ఇప్పుడు మరి ఒక యాక్టర్ వచ్చాడు అనుకోండి, అభిమానులు ఏం చేస్తారు? అందరూ వెళ్తారు కదా. అట్లా ప్రేమ కలిగింది, అభిమానం కలిగినప్పుడు చూడాలి. కానీ దానికి ఏం చేశాడు ఆయన? అవమానమును, చిన్నబాటు తరమును లెక్క చేయలే. ఏం అవమానం? పొట్టివాడు ఆయన వస్తున్నాడంటే, యేసు ప్రభు వస్తున్నాడంటే జనాలు విపరీతంగా ఉన్నారు. ఎందుకంటే రోగాలు పోతాయి, రోగాలు విపరీతంగా పోతున్నాయి ఆయన స్వస్థపరుస్తూ. కాబట్టి ఆ రోజుల్లో ఫస్ట్ రోగాలు పోగొట్టేదానికి మనుషుల్ని ఆకర్షించుకున్నాడు పాపం. ఎందుకంటే ఆ రక్షణ గురించి తీసుకొని రావాల మనుషులు దారిలో కంటే ఫస్ట్ వాళ్ళకున్న పరిస్థితి ఏమంటే రోగాలు, మందులు లేవు సరిగా. కాబట్టి రోగములను స్వస్థపరిచారు. అందుకే జనాలు గుంపులుగా వస్తారు. తర్వాత పేదరికం, భోజనాలు పెట్టాడు, అనేకులకు రొట్టెలు పంచాడు. ఆయనకు పరిచయం కోసం వచ్చిన వాళ్ళకు పోనీలేదు, ఎక్కడికి కూర్చోబెట్టి అన్ని భోజనాలు పెట్టాడు. అందుకే యేసు ప్రభుని పాపము అనేక మంది రోగిష్ఠులు పాపము రోగాలు పోగొట్టుకోవడానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ జనం మధ్య ఆయన్ని చూడలేడు. ఎందుకంటే పొట్టోడు, గిత్తవాడు. కాబట్టి ముందుగా వచ్చి చెట్టెక్కాడు. ఎప్పుడో వచ్చి చెట్టెక్కేసాడు. ఎంత అవమానం అండి! ట్యాక్స్ కలెక్టరు, ట్యాక్స్ కాంట్రాక్టరు, ఒక మాదిరిగా జీవితంతో బతికేవాడు చెట్టెక్కి కూర్చొని ఏమంటారు జనాలు? నవ్వుతున్నారు. ఏంది జక్కయ్య ఇట్లా అయిపోయినాడని. అవమానాన్ని సహించినాడు, అవహేళనను సహించినాడు. అందుకే క్రీస్తు యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. నేరుగా వచ్చి క్రీస్తు జక్కయ్య దిగు అని దించుకున్నాడు. దించుకొని పశ్చాత్తాపం పడ్డాడండి. ఎంత గొప్ప విషయం! ఇంటికి వెళ్ళాడు, అతని ఇంటికి వెళ్ళాడు క్రీస్తు. నేడు రక్షణ నీ ఇంటికి వచ్చింది అన్నాడు. సగము బీదలకి ఇస్తానని ప్రకటించాడు. ఏంటంటే ఇట్లాంటి వాడు ఇట్లా అయిపోయాడు. సగము బీదలకి ఇస్తాను నా ఆస్తిలో, తర్వాత అన్యాయముగా తీసుకుని ఉంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను ఎక్కడెక్కడైతే తీసుకున్నానో వాళ్లకు 4 చెల్లిస్తాను ప్రకటించాడు. అలాగే సమాజం అంతా ప్రకటించినాడు యేసుక్రీస్తు. ఆ నామాన్ని, ఆ నామం ద్వారా తను పొందుకున్న రక్షణను, ఆత్మశుద్ధిని, ఆత్మీయమైనటువంటి గుడి, రోగం, మరణంలో ఉన్నాడు ఆత్మీయమైన గుడివాడు మరి చూపు పొందుకున్నాడు. పర్ఫెక్ట్ విజన్ వచ్చేసింది. ఎందుకంటే ఆత్మలో అగ్ని ప్రవేశించింది, దేవుని యొక్క వాక్కు ప్రవేశించింది. అదే సత్యం, ఆ సత్యమే వెలుగు. ఆ వెలుగు మనస్సుకు జ్ఞానమైంది కాబట్టి తన ఆస్తిలో అర్థము పేదలకు ప్రకటిస్తా ఉన్నారు. ఇంతకుముందు
గుంజుకోవడమే డబ్బు, కొట్టడము, తిట్టడము, కఠిన హృదయం. ఈరోజు ప్రేమతత్వంతో పనిచేసేటువంటి ఒక హృదయం వచ్చింది, నూతన హృదయం వచ్చింది. అందుకే మంచి మాట ఏమంటే నాకు 1 కొరింథీ నూతన సృష్టి. ఎవరు? క్రీస్తులో నూతన సృష్టి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కాబట్టి క్రీస్తులో నూతన సృష్టిగా మాట్లాడి మీరు క్రీస్తులో నూతన సృష్టిగా మరి మారిపోయారు. మంచి రెఫరెన్స్ ఉంటుంది, చెప్తాను. 2 కొరింథీ 5:17 చెప్పబడిన మాట ఏమిటి? కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నూతన సృష్టిగా ఒక గొప్ప దృష్టి వచ్చింది, ఆత్మ దృష్టి, ఆత్మీయమైన విజన్ వచ్చింది మనిషి. ఎంత గొప్ప విషయం! ఈరోజు క్రైస్తవులందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మన ఆత్మలో, ఆత్మీయ విజన్ లో సైట్ ఉండకూడదు. శరీర విజన్లో సైట్ ఉండొచ్చు, అద్దాలు పెట్టుకుంటాను నేను కూడా, కానీ ఆత్మీయ విజన్ లో సైట్ లేదు. అవిశ్వాసం, పాపం. ఈరోజు నీ ఆత్మలో ఎంత ఉంది విజన్? మరి దేవుడి దగ్గరికి వచ్చాం కదా, క్రీస్తుని తెలుసుకున్నాం. వాళ్ళకి తెలియదు, చాలా మంది హిందువులకు, ముస్లింస్ సరిగ్గా తెలియదు ఈ విషయాలంతా. ఏదో యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన మతస్థుడని, ఆయన ఇచ్చిన గ్రంథం రాశారనుకుంటారు. కాదు, ఆయన పునరుత్థానమే దైవత్వాన్ని నిరూపిస్తాను అని చెప్పడం లేదు. ఆ దైవత్వం, ఆ పునరుత్థానం ద్వారానే మనుషులందరూ పునరుత్థానం కాదు. ఎవరైతే ఆత్మను కలిగి మరణించినోడు నిద్ర, మరణాన్ని జయించినాడ చెప్పడం లేదు. సరే, ఓకే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథం తెలుసు ఎలా వచ్చింది. అది 120 మంది ఉన్నారు కదా, వాళ్ళు చేసినటువంటి పరిచర్యలు, వారు కాచిన రక్తము, వారు పెట్టిన ప్రాణము, ఆ ప్రాణముల ద్వారా మనకు గ్రంథాలు వచ్చాయి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పెట్టారు. వాళ్ళ తర్వాత ఈరోజు గ్రంథము చక్కగా ఒక మందిరాలు కట్టుకొని సంతోషంగా ఉన్నామంటే కేవలం వాళ్ళు. మరి మన తరానికి, నెక్స్ట్ తరానికి మనం ఏమి ఇస్తాం? మన సాక్ష్యం జీవము కావాలి నెక్స్ట్ తరానికి. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళ గురించి మనం మన గురించి వాళ్ళు చెప్పుకోవాలి కదా నెక్స్ట్ తరం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు. నేను కూడా క్రైస్తవుడుగానే ఉన్నాను. మా అమ్మగారు, నాన్నగారు క్రైస్తవులే. రోమన్ క్యాథలిజం అన్నీ ఉన్నాయి. ఏం క్రైస్తవుడే నేను? చెడు సంస్కృతిలో ఉన్నవాడు, ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాదు. ఇంకా ఆత్మీయమైనటువంటి గుడ్డితనంతో బతుకుతున్నాం మనం చాలా మంది. ఇలాంటి గుడ్డితనంలో పోగొట్టుకోవాలి మనం. మంచివాడిగా మారాలి. సత్యము దగ్గరికి వస్తే జక్కయ్య లాంటి ధనాపేక్ష ఆశ కలిగినోడు ధనాన్ని విసర్జించాడు, ధనాన్ని వదిలేశాడు. మరి ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? అనేకుల్ని మేలుకొలిపేదానికి మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం సమాజంలో దేవుణ్ణి ప్రకటించడానికి కావాల్సింది టెస్టిమోనీ. వీ షుడ్ హ్యావ్ ద టెస్టిమోనీ. సాక్ష్యము కావాలి, బలమైన సాక్ష్యం. ఆ సాక్ష్యము మనకు వస్తేనే శక్తివంతుడు అన్నారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు, సాక్షులుగా బతుకులు. అందుకే నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు అన్నాడు. అంటే
ఆయనకున్న నామమునే మనకిచ్చింది. అనేకుల్ని నశించిపోతున్నారు. మరణము సంభవిస్తే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మళ్ళా ఇంకొక జన్మం నలుగుతారు. మరి ఈ శరీరం ఇన్ని తప్పులు చేస్తాంది. ఆలయాన్ని పాడు చేసుకొని మరణం సంభవిస్తే ఈ శరీరం ఆలయం ఎలా అవుతుందండి? ఈ శరీరం శిథిలం అయిపోతుంది. శరీరం మరి లోపల ఉన్న ఆత్మ జీవము లేనటువంటి ఆత్మగా పాతాళంలోకి నశించింది. మరణం లేదని ఎప్పుడు వేదనకరమైన ప్రదేశం. మనిషిని విమోచించడానికి, మనిషిని వెలిగించడానికి సత్యస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మరి విమోచన కార్యం నెరవేర్చడానికి భూమికి వచ్చి యేసుక్రీస్తు నామములో ప్రత్యక్షమని ప్రకటించు సాక్ష్యముగా అనేకుల్ని నక్షత్రముగా మారి ఈ లోకములో అనేకుల్ని మార్పులు. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన, సంకల్పం మీద. అంతే తప్ప క్రైస్తవులమని చెప్పుకుంటూ చర్చిలకు వెళ్ళడము, మరి ఏదో నామకావాస క్రైస్తవులుగా తిరుగుకుంటూ మళ్ళా సమాజంలో గురించి పాప జీవితాలతో జీవిస్తూ మరి రెండు రకాలైన జీవితాలు నులివెచ్చని స్థితిలో జీవించడము, అది నీకే ఇబ్బందికరము, నీకే చెడుకు. ఎందుకంటే మనము తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగిన వాడు. కానీ దేవుడు తీర్పరి కూడా. దేవుడు తీర్పరి. ఆ తీర్పును మనం భరించలేము. ఆ కనుదృష్టిలో పడినప్పుడు, ఆయన సహించలేనటువంటి స్థితి వచ్చినప్పుడు, ఈ భూమి మీదనే మనము భారం ఉన్నప్పుడు ఆ స్థితిని మనం తట్టుకోలేము. అంటే మా ప్రియ సహోదరి సహోదరులారా, మనము పిలవడిన వారంగా యాచకులం, పరిశుద్ధులం, దేవుని సొత్తైన ప్రజలని అని చెప్తున్నారు. రాజులు కింగ్స్. అలాంటి సొత్తైన ప్రజలు ఎలా జీవించాలి? మనం ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి మరి టార్చ్ లైట్స్ లా ఉండాలి. మన నేత్రాలు, మన జీవితాలు జీవముతో వెలగాలి. అనేకులు మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరచాలి. మనలోని గుడ్డితనం పోయినప్పుడు, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి మనలో గుడ్డితనమే పోయినప్పుడు దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రియలు సమాజంలో జరగాలి. మరి ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి మనం అందరం రావాలని మరి ఈరోజు వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి విశ్వాసంతో, నిజమైన విశ్వాసంతో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును మహిమపరుస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తాం. అనేక మంది లోకములో ఆత్మీయ గుడ్డివారు ఉన్నారు, గనులు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఏమి తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు. దేవుడు మనలో ఉన్న ఆత్మ అనుకుంటున్నాం. అది ఆత్మనే, దేవుడి శాస్త్రమే, జీవము లేని ఆత్మ. అది వెలిగకపోతే భూలోకంలో వచ్చిన నీ ఘనత వేస్ట్, నీ సోషల్ సర్వీసులన్నీ వేస్ట్ అని వాళ్ళకి. అది మన ఘనత కోసం చేసుకుంటున్నారు, వాళ్ళ ఘనత కోసం చేసుకుంటారు. అవన్నీ తెలియదు. ఎందుకంటే ఆత్మీయమైనటువంటి పూజించడం వాళ్ళని. మరి వెలిగించబడిన వాళ్ళు, మనము బాగు చేయబడి మన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడినాయి. ఆత్మీయమైనటువంటి గుడితనం మనం పోయింది. మనము చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా ఈ సమాజంలో, మనుషులుగా ఈ సమాజంలో ప్రకాశిస్తూ అనేకులకు మరి వైద్యుని చూపించే, పరమ వైద్యుని చూపించేటువంటి పేషెంట్స్ బాగుపడ్డాం మనం కదా. మరి బాగుపడిన వాళ్ళము అనేక మందికి ఈ వైద్యం చెప్పి అనేకుల్ని మరి నడిపించి, రక్షణ మార్గంలోకి నడిపించి, నాశనం నుంచి తప్పించే వారిగా మనము స్టార్స్ గా వెలగాలని దేవుడి పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక.
ఆమేన్. గాడ్